కాసేపట్లో కేంద్ర కేబినెట్ కీలక సమావేశం కానుంది. కేబినెట్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి కోవింద్ నివేదికను ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. కాసేపట్లో కేంద్ర కేబినెట్ కీలక సమావేశం కానుంది. కేబినెట్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి కోవింద్ నివేదికను ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. రైట్, కేంద్ర కేబినెట్ మీటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అంటే సరిగ్గా 1 గంటకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే అంటే పలు బిల్లులకు సంబంధించినటువంటి చర్చతో పాటు ఒక దేశం ఒక ఎన్నిక అనే బిల్లును కూడా ఏదైతే ఆమోదిస్తారనేది కొంత తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటి వరకు ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో సభ జరిగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పైగా ఒకవైపు ప్రతిపక్షాలు, మరోవైపు అధికార పక్షం సైతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో ఏదైతే గతంలోనే అంటే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి అత్యున్నత కమిటీగా అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇప్పటికీ ఒక రిపోర్టు తయారు చేశారు. ఆ రిపోర్ట్ను ప్రత్యేకంగా రాష్ట్రపతికి కూడా సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ సైతం రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదికను ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు ఆ నివేదికను అమలు చేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి బిల్ రూపంలో. దానిని పార్లమెంట్లో పాస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి ప్రొసీజర్లో భాగంగా మొదట ఆ బిల్కు ప్రత్యేకంగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైందని చెప్పుకోవచ్చు. దానికి ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ప్రత్యేకంగా ఈ బిల్ రూపంలో తీసుకొచ్చేందుకు ఏ విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుందనే దాని మీద ప్రత్యేకంగా వాళ్ళు కసరత్తు కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ఈరోజు కేంద్ర క్యాబినెట్లో ఒకవేళ కనుక ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెడితే ఆ తర్వాత బిల్లు ప్రవేశపెడతారు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఈ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏదైతే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్నికలను 100 రోజుల్లో పూర్తి చేయాలి. దానికి కూడా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంతో పాటు తర్వాత వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పంచాయతీ ఇతర ఎన్నికలన్నింటినీ కూడా నిర్వహించాలంటున్నారు. ప్రధానంగా ఈ ఒకే దేశం ఒకే ఎన్నికను తెరపైకి తీసుకురావడం వల్ల ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో అంశాలు కలిసి వస్తాయనే విషయం ఒకవైపు అయితే, మరోపక్క దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఏదో ఒకసారి ఏడాది ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ కంటిన్యూస్గా ఎన్నికల ప్రాసెస్ అనేది ఉండడం వల్ల అభివృద్ధికి సైతం ఆటంకం కలిగిస్తుందనే విషయం చెప్తున్నారు. ఇంకా మరోపక్క ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి తను కొన్ని అంశాలను స్పష్టం చేశారు. బీజేపీ ఎజెండాలో కూడా పెట్టుకుంది. ఒకవైపు అయోధ్యలో రామజన్మభూమికి సంబంధించి కట్టే అంశం కావచ్చు, కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దేశంలో ఎన్నికలను అంటే జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును పాస్ చేయాలి, జమిలీ ఎన్నికలకు వెళ్లేందుకు మార్గాన్ని సుగమం చేయాలనే ఆలోచనతో కేంద్రం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే 1 గంటకు ప్రారంభమయ్యేటటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెడతారని చెప్పి కొంత సమాచారం అందుతుంది. ఓకే రాజు.